50 లక్షలు 50 లక్షలు విలువ తెలుసా నీకు? మన కాలువ కింద 2 ఎకరాల పొలం కొనొచ్చు. ఇంటింటికి పోయి కుండ కింద 3000, కుండ కింద 3000, కుండ కింద 3000 కూడా వాయ. ఏమ్రా కిట్టుగా ఏడునవురా? అక్క నేను ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నానక్క. అవునా, నేను కూడా ఆనే ఉన్నారా. రా జల్దీ రా. సరేనక్క వస్తున్నా. ఓ అయ్యో. అక్క నమస్తే అక్క. రారా కిట్టురా, దా కూసో. ఏమ్రా ఇట్లా జరిగింది? ఏం జరిగింది అక్క? ఏం జరిగిందో ఈ ముచ్చట నీకు తెలియదా, లేకపోతే తెలిసిన కథలు పడుతున్నావా? తెలవదక్క, నేను ఇప్పుడే పట్నం నుంచి వస్తున్నాను అక్క. మనం ఓడిపోయినాంరా కిట్టు. గట్లెట్లా జరిగిందక్క? ఏమోరా కిట్టుగా, పైసలు వాయే, ఊర్ల పరువు వాయే. ఆయన జీవితం అన్నాక గెలుపట్ల సహజమక్క. చెప్పు తీసుకొని కొడతా కొడక, నీ పోయేదేముంది. ఇంకొకసారి నేను నీతులు చెప్పినా అనుకో పడితే నీకు 50 లక్షలు 50 లక్షలు విలువ తెలుసా నీకు? మన కాలువ కింద 2 ఎకరాల పొలం కొనొచ్చు. ఒక్క రాత్రిలో మొత్తం బాయ్. అయినా కిట్టుగా నేను అప్పటికి నీకు చెప్తానే ఉన్నా, ఈ రాజకీయాలకి ఇట్లాంటివన్నీ నాకు వాడవని చెప్పి. నువ్వేమన్నావురా? ఊకో అక్క, మనదేంది మన లెక్కేందనో. ఏడికి పోయా లెక్క 50 లక్షలు బొక్క పడ్డది నాకు. గది కాదక్క, గా నారాయణ గుర్తు మన గుర్తు ఒక తీరుడు ఉంటది. అందుకూరులో తికమకాయినరు. ఆహా, తికమక పడ్డారు, కింద మీద అయినారు. వాళ్ళు కాదు అయింది, మనల్ని చేసినారు. అయినా ఈ ఊర్లో జనాలే కుండకి బిందకి తేడా తెలియదు. మనదేంది కుండ గుర్తు, ఆ నారాయణ గాడదేంది బింద గుర్తు. చెప్తాడు నోటి కొంత వస్తా అంత. అమ్మ అక్క గరం అవుతుంది. మళ్ళా మనం ప్రచారం ఎట్లా చేసినామరా? ఇంటింటికి పోయి కుండ కింద 3000, కుండ కింద 3000, కుండ కింద 3000 కూడా వాయ. నాకెందుకో 6వ వార్డు 7వ వార్డులో డౌట్ అక్క. ఆ వార్డులో అసలు ఓట్లు పడలేదని. అరే కిట్టుగా, ఏమారు ఏమేడురా? 50 100 ఓట్లతో ఓడిపోతే మనం అనుకోవచ్చు, కానీ మనకు వచ్చిందే 100 ఓట్లురా. మళ్ళా 6 7 అంట సంఖ్య 100. పోయిన వారం ఈ రోజున కార్యకర్తలతో కరకలకలకలాడుతుండే. ఒక్కసారి రిజల్ట్ వచ్చిందో లేదు, మనం ఓడిపోయినామని తెలిసినాక ఎవ్వడు కానొస్తలేడు, అత్తాపత్తా లేడు. అంతే అక్క, ఈ కొడుకులు అవసరం ఉన్నంతసేపే ఉంటారు. అవునరా కిట్టుగా, నువ్వేడికి పోయినవురా? అప్పుడెప్పుడో ఓట్ల రోజు కనిపించినావు, దాని తర్వాత ఎప్పుడు జాడనే లేదు. నువ్వేడికి పోయినావు? అత్తగారింటికి పోయినానక్క. అత్తగారింటికి పోయినావా? తునకలు బాగా తిన్నావులే. తిన్నానక్క. అవునరా, మనం ఓటుకు 2000 చెప్పున ఇచ్చినాము. అట్లా అంటే మీ ఇంట్లో 14,000 వచ్చినాయి. ఏం చేసినరా డబ్బులతో? ఫ్రిడ్జ్ కొన్నామక్క, చల్లగా నీళ్ళు. అబ్బో ఫ్రిడ్జ్, నువ్వు చల్ల ఉందా? నాకు ఇక్కడ సుర్రాన్ని కాలుతుంది. అవునరా, మళ్ళీ మీ చిన్నాయన ఇంట్లో కూడా 9 ఓట్లు కదా, మళ్ళీ వాళ్ళేం చేసిండ్రు? అర్తలం బంగారం కొనమక్క, మా చెల్లి పిల్ల ఉంది కదా. అబ్బా మీ ముచ్చట మంచిగా ఉందిరా. ఇందాక మల్లేష్ గారు కొడుకు కనిపించిండా? ఎవడా 26 సత్యంగాడక్క? గాడే కనిపించిండా? వాడు వారం దినంకెళ్ళి గోవా పోయిండంట అక్క, మొన్నే వచ్చిండంట. ఓడిది నమ్మో బడువా, ఆడు ఓట్లేసే ముందు నా దగ్గరకు వచ్చి ఏమని చెప్పిండో తెలుసా? ఏం చెప్పిండక్క? అక్క అసలు నువ్వు పరిశాన్ గాకక్క, నా కింద 30 మంది పోరగాళ్ళు ఉన్నారు, అందరు నీకే ఓట్లు గుద్దుతారక్క అని చెప్పి 60,000 పట్టుకొని పోయిండు. సర్లే మనోడికి కూడా యూత్ లో బాగా పట్టుంది కదా అని చెప్పి డబ్బులతో పాటు క్రికెట్ కిట్లు కూడా ఇచ్చినారా నేను. వాడు మనల్ని క్లీన్ బోల్డ్ చేశాడు అనుకోలేదురా. ఈ లెక్క అయితే ఊర్లో కుర్రోళ్ళంతా మీ దగ్గరికి వచ్చింటారు కదా. మళ్ళా అక్క సత్తిగడు అటు పోతుండక్క. అరే పోయి వాడిని పట్టుకొని రారా, వాడు పని చెప్తాయి. కొలంబస్ ఏంది కిట్టు? సారీ అక్కరమంటుందిరా. సర్పంచ్ అని చెక్క. ఇంకెక్కడ సర్పంచ్ అంది అక్కరా? అందరు కలిసి ఓడగొట్టిండ్రుగా. అట్లా జరిగిందిరా. సరేబా అక్క ఈడుగక్క సత్తిగాడు. నమస్తే అక్క. ఏమరా సత్తిగా ఏడిపోయినో కనిపిస్తలేవు అక్క. ఇది సబ్జెక్ట్ ఉంటే రాసిస్తున్నా. ఆహా, సెంటర్ గోవాలో పడ్డదా నీకు? గోవానా? గోవా ఎందుకు? జావా ఎగ్జామ్ రాస్తున్నా. గోవా అంటావు? జావా. జావా. ఇప్పుడు నిజం చెప్పరా? నిజం అక్క. కిట్ కానీ మీద నువ్వు నన్ను చంపుతున్నావేం ద్రో? రే కిట్టు ఆగు. రే సత్తిగా, నువ్వు నాకు ఓటేసినవారా? అక్క ఇంకెవరికి వేస్తాను? నీకేసిన ఓటు. ఇంకెవరికి వేస్తా నేను? ఇప్పుడు నిజం చెప్పరా, నాకు నమ్మబుద్ధి అయితే లేదు. నిజం అక్క. కిట్ కానీ మీద అక్క ఈడు మళ్ళీ నా మీద ఒట్టేస్తుండక్క. అరే నువ్వేందిరా ఊకుకే వాడి మీద ఒట్టేస్తున్నావు? వాడిని చంపాలని చెప్పా ఏంది? అసలే వాడికి 2 పిల్లలు 1 కూతురు. ఓ సారీ, 1 పిల్లం 2 కూతుర్లు. అయినా నేను నమ్మబుద్ధి అయితే లేదురా. ఆ బక్క జగాడు కాల్ చేయి. నువ్వు నన్ను నమ్మట్లేగా? నా కళ్ళు చెప్పక్క. అంటే కనప సొల్లక్క సొల్లు. ఏందిరా సొలు అనేది? సోది వెదవా. ఫోన్ చేయి ఫస్ట్. నంబర్ కొడుతున్నా చూడు. స్పీకర్ ఆన్ చేయి. ఏడికి పోతుంది? ఆడే ఉంది కదరా బై. నువ్వు స్పీకర్ ఆన్ చేయరా. అరే అజ్జిగా, హలో, మనం ఓటేషన్ రా. సందకకేసినాం.
నేటేసిండ్రా సందక్కేసినావు సంజక్కగా ఆ మన పోరగాళ్ళు ఎట్టేసిండ్రా సందక్కేసిర్రు సంజక్కగా నమ్మిర్రు ఇప్పుడన్నా నమ్మిర్రా ఇప్పుడన్నా నమ్ముతారుగా నమ్మబుద్ధి అవుతుంది గాని ఇంతకే గుర్తు కొట్టేసిండ్రా ఇంకా దేనికి వేసినావు అక్క నీ గుర్తే బిందె గుర్తుకేసినాం అరే దిమాగ్ సాలేగా మనది బింద గుర్తు కాదురా కుండ గుర్తురా మనది కుండ గుర్తు ఆ మాత్రం కూడా తెలియదా? అమ్మా దొరికిండ్రా అరే గీ దిమాగ్ తోటి నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయినట్టేరా నా దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకొని వాడోడుకో ఓటేసి నువ్వు గోవా పోతావారా అక్క నేను కోటేలే ఇక్కడ గోవా మాత్రం పోలేదు అక్క నేను నమ్మట్లేగా అరే వీడేంద్ర ఇట్లా కులం కుల అబద్ధాలు ఆడుతుండు గోవా నేను పోయేసి నుంచి. గోవాలో పో ఆ? గో అమ్మా సరికంతా వెళ్ళిందిరా అమ్మ దేనమ్మ కేసు వీళ్ళు పోయినాయిరా హక్కు ఎవడైనా బ్యాగులో బుక్కులు పెడతాడు బట్టలు పెడతాడు వీడు బీరు బట్టలు పెట్టిండు అక్క అక్క సారీ అక్క ఏం మాట్లాడకుండా దుబ్బై దుబ్బై ఇడికి ఈ లబ్బేగడు బీరు బట్టలన్నీ వేస్ట్ చేశా మనకు మిగిలిన తాగటం అరే మందు బాటిల్ అంటే గుర్తుకొచ్చిందిరా ఎన్నికలు అప్పుడు ఒక్కొక్కడు తాగిండ్రా బగ్గా తాగిండ్రు నీ అమ్మ మందు పోటీ పెడితే మనూరోలే గెలుస్తారా పుకట్ల ఫినాల్ వచ్చినా తాగుతారు ముగ్గురు నలుగురు వచ్చారు కేసు బీర్లు పట్టుకోవడు ముగ్గురు నలుగురు వచ్చారు కేసు బీర్లు పట్టుకోవడు అక్క బీర్ సీసాలు క్వార్టర్ సీసాలు ఏమైనా మిగిలిన అక్క మిగిలిడు ఒకడు బాకీ మళ్ళా ఆ. మన వాళ్ళ తాగుడు గురించి తెలిసిందే కదా నాకేం మిగలలేదు అక్క మందంటే అంతే లక్క ఏం మిగలదు మీది మంచిగా ఉందిరా ఒకడేమో ఫ్రిడ్జ్ ఒకడేమో బంగారం ఇంకొకడేమో గోవా మీరందరు బాగా బాగుపడ్డారా బాగుపడనవారంటే నేను ఒక్కదాన్నే అయినా ఈ జనాలు తెలివిగలరా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కానీ వాళ్ళకి ఎవరికైతే ఓటేయాలనుకుంటారో వాళ్ళకే ఓటేస్తారు అయినా మీరు ఇట్లా తయారుగానే కారణం మేమేలే పుణ్యాన్ని ఇంకోటేమంటే ఓడేస్తాడు ఎవడో 130 తప్ప అవునక్క ఎలక్షన్స్ 5 ఏళ్ళకోసారి కాకుండా 2 ఏళ్ళకోసారి వస్తే బాగుండు T20 లాగా ఏం అలవాటు పడ్డర్రా పైసలకి బాగా పుణ్యానికి పైసలు వస్తుంటే ఎవడొద్దంటాడు అక్క అయినా మళ్ళీ ఉల్టా మళ్ళీ మనల్ని అంటారు పైసలు ఎవడేయమన్నాడని అరే గా మాత్రం ఇస్తేనే 100 ఓట్లు పడ్డాయిరా అయ్యింది ఏదైంది కానక్క మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తా నేను పోయి నా వ్యాపారం చూసుకుంటా నువ్వు పోయి నీ పని చూసుకోపా ఏం దక్కట్లు అంటావు మళ్ళీ 2 నెలలు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి నువ్వు మళ్ళీ పొడి చేద్దా ఏంది ఆహా ఏంట్రా కిట్టుగా ఇప్పుడు రోడ్డు మీద ఉన్న నా ఫ్లాట్ మీద పడ్డాయి కళ్ళు నీది మొన్ననే ఆ 50 లక్షల కోసం 2 ఎకరాల పొలం బేరం పెట్టిన ఇప్పుడు ఇది కూడా బేరం పెట్టమంటవేంది అట్లా కాదక్క జనాలు ఇప్పుడు సానుభూతితో ఉంటారు మళ్ళీ పోటీ చేసామనుకో అన్నోట్లు నీకే గుద్దుతారు ఆహా నాకెందుకు అట్లా అనిపించట్లేదురా ఈమె మొన్న 50 లక్షలు పెట్టింది ఇప్పుడు ఒక 50 లక్షలు పెడితే ఈమె దగ్గర ఉన్న మొత్తం ఊడిపిద్దాం అనుకుంటున్నారు కదా ఈసారి ప్రయత్నిద్దాం అక్క ఓడిపోతే నేను చచ్చిన తొట్టే సర్లే పోయేది బేరం పెట్టు ఈసారి అయితే ఆమీర్ సాబ్ లేకపోతే ఫకీర్ సాబ్ సరేనక్క నేను పోయి ప్లాట్ బారం సరే రే 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 కిట్టుగా కొన్ని నీళ్ళు పట్టుకరారా దూపైతుంది పొద్దులకెళ్ళి ఏం తాగలే కుండలో ఏమన్నా బిందెలో ఏమన్నా నీ అబ్బా దరిద్రుడా ఫస్ట్ అవి 2 తీసి బయట పడదో అర్థమవుతుందా 2 నెలల దాకా కనిపించింది అనుకో నీ పుంగి బజాయిస్తా గట్లానెక్క చూసిన ప్రతిసారి 50 లక్షలు గుర్తుకొస్తున్నాయి ఎవడు చెప్పుకున్న బాధ